హాయ్ గైస్ గుడ్ ఈవినింగ్ అందరికి వెల్కమ్ బ్యాక్. ఈరోజు డే 6 పవర్ బిఐ సిరీస్లో వచ్చేసి నిన్నటిదాకా మాట్లాడింది మనం ఈటీఎల్ ట్రాన్స్ఫర్మేషన్స్ చూసేసాం. పవర్ క్వెరీ ఎడిటర్ త్రూ డేటాని లోడ్ చేసుకున్నాం. తర్వాత డేటా మధ్యన లింక్స్ ఏర్పాటు చేసాం డేటా మోడలింగ్ యూజ్ చేసి. వన్స్ ద డేటా మోడల్ ఈస్ రెడీ, డేటా మోడల్ రెడీ అయ్యాక మనం డేటా విజువలైజేషన్ కి వెళ్లే ముందు జస్ట్ ఆ చార్ట్స్, ఆ పై చార్ట్స్, ఆ విజువలైజేషన్ ఎఫెక్ట్స్ తీసుకొచ్చే ముందు మనం ఇంకా అనాలిసిస్ కోసం ఏమన్నా ఫర్దర్ గా అగ్రిగేషన్స్ కానీ లేకపోతే ఏమైనా క్యాలిక్యులేషన్స్ కానీ పెర్ఫార్మ్ చేయాలి అనంటే ఫర్దర్ అనాలిసిస్ అంటున్నాను ఇక్కడ. ఓకే. కోసం చేయాలి అనంటే మనకి డేటా అనాలిసిస్ ఎక్స్‌ప్రెషన్ ఆర్ డాక్స్ అన్న ఒక కాన్సెప్ట్ అయితే వస్తదనమాట పవర్ బిఐలో. సో, అది బాగా నేర్చుకున్నవాడు మనకి ఎక్సెల్ అవుతాడు పవర్ బిఐలో బాగా. ఓకే. సో, డేటా చార్ట్ వ్యూలోకెళ్ళాక మనకి విజువల్స్ ఎంత ఎఫెక్టివ్‌గా క్రియేట్ చేస్తున్నాడు అన్నది, కలర్స్ ఎంత బాగా ఏస్తున్నాడు, విజువల్‌గా ఎంత బాగా తీసుకొస్తున్నాడు, ఆ ఫార్మాటింగ్ ఎంత చేస్తున్నాడు అని ఎంత ఇంపార్టెంటో, అలాగే ఈ డాక్స్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే మనం ఫర్దర్ అనాలిసిస్ అని అంటున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డాక్స్ అన్నది 2 వేస్‌లో చేయొచ్చు అన్నమాట. ఒకటి కాలిక్యులేటెడ్ కాలమ్ అంటాడు. ఇంకోటి మెజర్ అంటాడు. రెండిట్లికి మధ్యన డిఫరెన్స్ కూడా మిమ్మల్ని ఏ ఇంటర్వ్యూకెళ్ళినా అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. సో, నేను కూడా చెప్తాను కొన్ని ఇంటర్వ్యూస్‌లో అడిగిన క్వెషన్స్ ఉన్నాయి ఇంక్లూడ్ చేసి మాట్లాడతాను. సో, ఫర్ నౌ డాక్స్‌లో కాలిక్యులేటెడ్ కాలమ్ ఉంటది. మనకి మెజర్ ఉంటది. సో, కాలిక్యులేటెడ్ కాలమ్ ఎక్కడ యూజ్ చేస్తారు అనంటే, ఇప్పుడు ఈ పర్టిక్యులర్ వాల్యూకి ఒక పర్టిక్యులర్ అంటే ఇప్పుడు సపోజ్ యాన్యువల్ ఇన్‌కమ్ అన్నది మనకి 50,000 కంటే తక్కువ ఉన్నవాళ్ళు పూర్ అని, 50,000 కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు రిచ్ అని చెప్పాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఈ 70,000 వీడు ఎర్న్ చేస్తున్నాడు. అంటే ఒక ఈడు రిచ్. నెక్స్ట్ ఈ 70,000 ఎర్న్ చేస్తున్నాడు అంటే రిచ్. అలా చెక్ చేసుకుంటూ ఇది రో బై రో చెక్ చేసుకుంటూ వాల్యూ యాడ్ చేయాలన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు సపోజ్ ఈ కాలమ్ నేను కాలిక్యులేటెడ్ కాలమ్ క్రియేట్ చేయాలంటే ఎలాగో చెప్తున్నాను చూడండి. సో, న్యూ కాలమ్ అని ఉంది. అలాగైనా క్లిక్ చేయొచ్చు. లేదు అంటే ఏ టేబుల్‌లో నువ్వు ఆ కాలిక్యులేటెడ్ కాలమ్ అన్నది క్రియేట్ చేస్తున్నావు అన్నది దాని మీద రైట్ క్లిక్ చేసి న్యూ కాలమ్ అని క్లిక్ చేయొచ్చు. ఇదొకటి సెకండ్. సపోజ్ ఇలా తీసుకుంటాను. న్యూ కాలమ్ కొట్టాను అనంటే మీకు డాక్స్ రాయాల్సిన అవసరం ఉంటదన్నమాట. కాలిక్యులేటెడ్ కాలమ్స్‌లో మీరు డాక్స్ యూజ్ చేసి డాక్స్ అంటే అదొక మీకు లాంగ్వేజ్ అన్నట్టుగా అనుకోండో, లేకపోతే ఏమన్నా అనుకోండి. పైథాన్ లాంగ్వేజ్ అనుకుంటారో, ఎస్‌క్యూఎల్ ఒక లాంగ్వేజ్ అనుకుంటారో, ఏదైనా అనుకోండి. సో, సేమ్ అలాగే డాక్స్ అన్నది డాక్స్‌లో రాయాల్సి ఉంటది. కాలిక్యులేటెడ్ కాలమ్స్ అయినా, మెజర్స్ అయినా అనుకోండి. ఓకే. సో, ఇది మీకు సేమ్ మనకి ఎక్సెల్‌లో కాలిక్యులేటెడ్ కాలమ్ వరకు చెప్తున్నాను నేను. ఫార్ములా ఎలా రాయాలన్నది. సో, ఎక్సెల్‌లో ఎలా రాస్తారు మీరు ఇఫ్ కండిషన్‌తో గుర్తుందా? ఎక్సెల్‌లో ఇఫ్ కండిషన్ ఎలా రాస్తారు? ఈ పర్టిక్యులర్ 2 కాలమ్స్ ఉన్నాయనుకోండి. ఏ కాలమ్, బి కాలమ్. సో, ఈ రెండిట్లి మధ్యన ఈక్వాలిటీ చెక్ చేయాలనుకోండి. మీరేం రాస్తారు? ఇఫ్ ఈక్వల్స్ టు ఏ ఇది ఈజ్ ఈక్వల్స్ టు ఇది అని పెట్టి పక్కన ఫస్ట్ కాలమ్‌లో ట్రూ అయితే వాల్యూ ఏం రావాలి. సెకండ్ కాలమ్‌లో అదే కామ పెట్టి సెకండ్ దాంట్లో ఫాల్స్ అయితే ఏ వాల్యూ రావాలి. ఇక్కడ చూపిస్తుంది చూడండి మీకు. ఫస్ట్ ఇది ఎక్స్‌ప్రెషన్ అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అయితే మీరు ఇక్కడ ట్రూ అయితే ఆ ఎక్స్‌ప్రెషన్ ట్రూ అయితే ఏ వాల్యూ రావాలి. లేదు ఫాల్స్ అయితే ఏ వాల్యూ రావాలన్నది రాస్తారు. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఇఫ్ ఇఫ్ పెట్టాక చూడండి సేమ్ ఫార్ములా వస్తుంది. లాజిక్ టెస్ట్ ట్రూ అయితే ఏం వాల్యూ రావాలి, ఫాల్స్ అయితే ఏం రావాలి. అదే కదా ఇక్కడ కూడా చూపిస్తుంది లాజిక్ టెస్ట్ ట్రూ అంటే ఇది ఇద్దరిది ఒకటే కాబట్టి సిమిలర్ కాబట్టి మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. సో, సిమిలర్ ఉంటదన్నమాట. ఈ కాలిక్యులేటెడ్ కాలమ్ దగ్గర మీకు ఎక్సెల్ ఫార్ములా ఎలా ఉంటదో అలాగే ఉంటది. ఓకే. సో, ఇఫ్ మనకేంటి అనుకున్నాం యాన్యువల్ కాలమ్ యాన్యువల్ వాల్యూ గ్రేటర్ థాన్ 50,000 ఉంటే వాళ్ళు రిచ్ అన్నమాట. రిచ్ లేకపోతే పూర్. ఓకే. సో, ఇలా క్రియేట్ చేసాక నీకు ఈ కాలమ్ నేమ్ నువ్వు ఇక్కడ పెట్టుకోవచ్చన్నమాట. స్టేటస్ అనో లేకపోతే ఏదో. ఓకే. సో, ఇప్పుడొచ్చిందా? రిచ్ ఎవరెవరో, పూర్ ఎవరెవరో అని. సో, జస్ట్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడానికి పూర్ వాళ్ళ సాలరీ ఎంతుందో చూడండి. 10,000, 30,000, 20,000 అట్లే ఉంది. సో, కరెక్ట్‌గానే ఉందన్నమాట. సో, ఇలాగా మీరు అనాలిసిస్ ఫర్దర్‌గా చేయొచ్చు. అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి అనంటే మీకు సపోజ్ నాకిదొద్దు. ఈ పర్టిక్యులర్ కాలమ్ మీకు చూపించడం వరకు పెట్టాను. సో, ఈ కాలమ్ మీరు ఇంకోలా కూడా చేయొచ్చు. ఎలాగా? మనకి పవర్ క్వెరీ ఎడిటర్‌లో నేను మీకు చూపించాను ఆల్రెడీ ఒకసారి ఎలా చేయాలి అని. అంటే కాలిక్యులేటెడ్ కాలమ్ యూజ్ చేసి ఇలా చేయాలి. డాక్స్‌తో రాసి. లేదు అనంటే పవర్ క్వెరీ ఎడిటర్‌లో సపోజ్ మనది ఇదే అనుకో. ఈ ఈ పర్టిక్యులర్ కాలమ్ తీసేస్తున్నాను ఇక్కడ. తీసేసి పవర్ క్వెరీ ఎడిటర్‌లోకెళ్ళి సో, యెస్. నేనేం చెప్పాననంటే మీకు దీని మీద ఒక క్లిక్ చేసి మీరు ట్రాన్స్‌ఫార్మ్‌లోకి కానీ, యాడ్ కాలమ్‌లోకి కానీ ఎళ్లి కండిషనల్ కాలమ్ అని ఉంటది. సో, ఏ కాలమ్ బేసిస్ మీద యాన్యువల్ ఇన్‌కమ్ బేసిస్ మీద గ్రేటర్ థాన్ 50,000 అయితే మనకి రిచ్ అని లేకపోతే పూర్ అని రాయాలి అని చెప్పాను. సో, ఏదైనా ఒకటే అంటే నువ్వు చేసే విధానం అన్నమాట అది. సో, అక్కడ క్వెషన్ నీకు ఇంటర్వ్యూలో డాక్స్ యూజ్ చేసి చెయ్యి అని చెప్పాడా? లేకపోతే పవర్ క్వెరీ ఎడిటర్ యూజ్ చేసి చెయ్యి అని చెప్పాడా? అన్న దాని బేసిస్ మీద ఉంటది. ఓకే. సో, పవర్ క్వెరీ ఎడిటర్ యూజ్ చేసి చేస్తే నీకిక్కడ ఫార్మ్ ఏం పడుతుందిది? ఒక కోడ్ పడుతుందిక్కడ. అంటే ఈ స్టెప్‌కి
ఇదే కదా నువ్వు క్రియేట్ చేసిన స్టెప్ ఇప్పుడు. అంటే ఒక కొత్త కాలమ్ క్రియేట్ చేసి దాంట్లో చెక్ చేసి ఇఫ్ కండిషన్ గ్రేటర్ థాన్ ఉంటే సో అది ఎమ్ కోడ్‌లో నువ్వు రాయొచ్చు లేదా ఈ టూల్ యూజ్ చేసి చేయొచ్చు అని ముందే చెప్పాను. సో ఎమ్ కోడ్ మనకి పనవ్వదు. కష్టము. మనం అది గుర్తుపెట్టుకోవడం. దానికంటే టూల్ యూజ్ చేసి చేయడం బెటర్. సో అందుకని ఇక్కడ కండిషనల్ కాలమ్ అనే ఒక టూల్ టిప్ యూజ్ చేసి నేను నీకు కొత్త కాలమ్ అన్నది కండిషన్స్ బేసిస్ మీద క్రియేట్ చేశాను. ఆటోమేటిక్‌గా ఎమ్ కోడ్ అదే రాసుకుంటది అని చెప్పాను. సో పవర్ క్వెరీ ఎడిటర్ యూజ్ చేసి గీస్తే ఆర్ తీసుకొస్తే అది ఎమ్ కోడ్ ద్వారా వస్తది. అదే నువ్వు ఫ్రంట్ ఎండ్‌లో కాలిక్యులేటెడ్ కాలమ్ యూజ్ చేసి తీసుకొస్తే, అది డాక్స్ ద్వారా వస్తది. డాక్స్ ద్వారా నువ్వు రాయాల్సి ఉంటది. అర్థమైందా? సో, నీకు క్వెషన్ అడగొచ్చనమాట ఆడు. నీకు ఎమ్ కోడ్‌కి, డాక్స్‌కి మధ్యన డిఫరెన్స్ ఏంటి అనంటే, ఎమ్ కోడ్ అన్నది పవర్ క్వెరీ ఎడిటర్‌లో నువ్వు రాస్తున్నప్పుడు జనరేట్ అయ్యేది. డాక్స్ అన్నది నీకు కాలిక్యులేటెడ్ కాలమ్స్ ఆర్ మెజర్స్ ఇన్ ద పవర్ బిఐ ఫ్రంట్ ఎండ్‌లో. ఫ్రంట్ ఎండ్ అంటే మనకి పవర్ క్వెరీ ఎడిటర్ కాకుండా ఇంకొక క్యాన్వాస్ వస్తుంది చూసారా ఇది. ఈ వ్యూ. సో, ఇలాగనమాట 2 టైప్స్. సో, నువ్వేదైనా చేయొచ్చు. కాకపోతే అక్కడ నిన్నెవడు ఆడేమడిగాడు? డాక్స్ యూజ్ చేసి చెయ్యి అని అడిగాడా? లేకపోతే నీకు ఏం యూజ్ చేసి చెయ్యి అన్నాడు? పవర్ క్వెరీ ఎడిటర్ యూజ్ చేసి చేసినా పర్లేదని అన్నాడా? సో, అది మెయిన్. సో, నెక్స్ట్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడేసి మనం కాలిక్యులేటెడ్ కాలమ్స్ కాకుండా నెక్స్ట్ దానికెళ్దాం. మెజర్స్ అంటే ఏంటో చెప్తాను. సో, ఎగ్జాంపుల్ ఏంటి అంటే నాకు రీసెంట్ ఇంటర్వ్యూలో చిన్నగా ఫస్ట్ ఇనీషియల్ అడిగిన క్వెషన్ అనమాట ఇది. ఇదే తీసుకుందాం. సో, ఈ ఈ టేబుల్‌లో డేట్ అన్న ఫీల్డ్ ఉంటే, ఈ డేట్ అన్న ఫీల్డ్‌కి నాకొక కొత్త ఫీల్డ్ రావాలి. వచ్చి ఆ ఫీల్డ్ అన్నది నాకు మంత్, ఇయర్ అంటే ఎంఎంవైవై అన్న ఫార్మాట్‌లో ఉండాలి. అంటే ఇప్పుడు ఇది జులై 2020 కదా! అంటే 7/07 కదా! జ జులై అంటే 7. 7 టు 20 ఈ 7/20 అట్లా రావాలి న్యూ ఫీల్డ్. సో, ఏం చేయాలి అని అన్నాడు. సో, డాక్స్ యూజ్ చేసి రాయి అని అన్నాడు. సో, అప్పుడు నేనేం చేస్తాను న్యూ కాలమ్ చేస్తాను. న్యూ కాలమ్ చేసి దానికి ఫీల్డ్ పెట్టుకుంటాను. ఆయన అడిగిన ఫార్మాట్‌లో వైవై ఫీల్డ్ డేట్ అని పెట్టుకొని ఇక్కడేం వాడొచ్చంటే ఫార్మాట్ అన్నది వాడి, ఫార్మాట్‌లో ఏంటి వాల్యూ ఫస్ట్ దేని బేసిస్ మీద మనకి ఇది జరుగుతుంది. సో, క్యాలెండర్ లుకప్‌లో ఉన్న డేట్ ఈ ఫీల్డ్ బేసిస్ మీదే కదా మనం చేస్తుంది కదా! సో, దాని బేసిస్ మీద ఏంటి ఫార్మాట్ ఎంఎంవైవై ఓకే. సో, ఈ ఫార్మాట్‌లో చూస్తే నీకు 7/20, 7/20, 7/20 ఇలా వస్తదనమాట. సో, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సింగిల్ కొటేషన్స్ ఇవన్నీ వర్క్ అవ్వవు. ఓకే. ఇలా పెట్టారంటే మీకు ఎర్రర్ త్రో చేస్తది. మీరు రన్ చేసిన ఎర్రర్, ఎర్రర్, ఎర్రర్ అని వస్తది. ఓకేనా? సో, మేక్ ష్యూర్ థట్ యూ ఆర్ కీపింగ్ డబుల్ కోట్స్. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అన్నమాట. చిన్న చిన్నయి కూడా. అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి చెప్తున్నాను. నన్నేం అడిగాడో అయన్నీ మీకు చెప్పాలి కాబట్టి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఇది తీసేద్దాం. ఇది కూడా నాకు అవసరం లేదు. యాహ్! రిలేటెడ్ కాలమ్స్ వరకు అర్థమైంది. ఏం అర్థమైంది నాకు చెప్పాలి. ఈ పర్టిక్యులర్ ఒక రోకి ఇంకొక వాల్యూ రావాలి అంటే, ఫస్ట్ జులై 2020ని నేను ఫర్దర్ అనాలిసిస్ కోసం ఎలా మార్చుకున్నాను? అంటే కొత్త కాలమ్ ఎలా యాడ్ చేశాను? దీని బేసిస్ మీద 07/2020 కిందది కూడా 07/2020 అలాగా ఫిబ్రవరికి ఏమనుంటది 02/2020 అలాగా ఈ ప్రతి రోకి ఒక వాల్యూ వస్తుంది. అంటే ఇది రోకి వాల్యూ వస్తుంది. అంటే ఈ రోకి ఒక వాల్యూ, ఈ రోకి దీని బేసిస్ మీద వాల్యూ, ఈ రోకి దీని బేసిస్ మీద వాల్యూ, ఈ రోకి దీని అంటే రో బేసిస్ మీద వస్తుంది. అంటే రో కాంటెక్స్ట్ మీద వస్తుంది. సో, కాలిక్యులేటెడ్ కాలమ్స్ ఆర్ రో కాంటెక్స్ట్ వైస్ అంటే రో కా కాంటెక్స్ట్ బేసిస్ మీద వస్తుంది అని. అర్థమైందా? సో, ఇప్పుడు మెజర్స్‌కెళ్తే దాన్నేమంటారంటే ఫిల్టర్ కాంటెక్స్ట్ వైస్ అని అంటారు. ఫిల్టర్ కాంటెక్స్ట్ బేసిస్ మీద మెజర్ వర్క్ అవుతుంది అని అన్నాడు. సో, ఫర్ ఎగ్జాంపుల్ కాదు. కాంటెక్స్ట్ అంటే ఏంటి? ఫిల్టర్ అంటే ఏంటి? అని మాట్లాడదాం. దానికంటే ముందు జస్ట్ బేసిక్‌గా మాట్లాడితే మెజర్ అంటే మీకేం అర్థమవుతుంది? మెజర్ అంటే ఒక కొలత. ఒక అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ రూమ్‌లో పిల్లలున్నారు. ఆ పిల్లోడు ఆళ్ళందరి హైట్ సంథింగ్ 6 ఫీట్, 5 ఫీట్, 5, 5 ఇయన్నీ ఉన్నాయి. సో, వీళ్ళందరిని కొలతేసుకుంటే టోటల్ ఈ పిల్లలందరి కొలత ఎంత? అంటే మొత్తం క్లాస్‌లో యావరేజ్ ఎంత కొలత ఉంది? వాళ్ళ వాళ్ళ హైట్ యావరేజ్ ఎంత? వాళ్ళ వెయిట్ యావరేజ్ ఎంత? లేకపోతే వాళ్ళ టోటల్ మార్క్స్ ఎన్ని? మొత్తం టోటల్ మార్క్స్ ఎన్ని? వాళ్ళలో మినిమమ్ ఎంత స్కోరొచ్చింది? మాక్సిమం ఎంత స్కోరొచ్చింది? అంటే ఇయన్నీ మాట్లాడుతుంటే మీకెలా ఉంది? అగ్రిగేషన్స్ అన్నమాట. అగ్రిగేషన్స్ అంటే ఏంటి? మినిమమ్, మాక్సిమమ్, యావరేజ్ ఇయన్నీ మీరెక్కడ చూసారు? పవర్ క్వెరీ ఎడిటర్‌లో నేను మీకు చూపించాను ఆల్రెడీ. చూపించి పవర్ క్వెరీ ఎడిటర్‌లో మీతో ఏమన్నానంటే అరే! ఇది మనకి అంతగా అవసరం లేదు. మినిమమ్, మాక్సిమం ఇక్కడ పవర్ క్వెరీ ఎడిటర్‌లో మనకి అంతగా అవసరం లేదు. ఎందుకు అనన్నానంటే, సపోజ్ ఈ కాలమ్ సెలెక్ట్ చేసి ఇలా కొట్టాను అనంటే, మొత్తం పెద్దగా ఉన్న డేటా అంతా కన్సైజ్ అయిపోయి ఒక సింగిల్ వాల్యూ తీసుకొచ్చిస్తుంది నీకు. అంటే డేటా అంతా మారిపోయి, అంతా సమ్మేషన్ జరిగిపోయి నీకిస్తుంది. దీనివల్ల నీకేంటి లాభం? టోటల్ మాత్రమే లాభం. అంటే మొత్తం అందరూ కలిపి ఎంత సంపాదించారన్నది మాత్రమే లాభం. అంతేగాని నీకు ఒక పర్టిక్యులర్ సపోజ్ బై చాన్స్ ఒక పర్టిక్యులర్ బ్యాచిలర్స్ అన్నవాళ్ళు మొత్తం ఇన్‌కమ్ ఎంత? లేకపోతే బ్యాచిలర్స్‌లో నీకు యావరేజ్ ఇన్‌కమ్ ఎంత? లేకపోతే పార్షియల్ కాలేజ్‌లో నీకు యావరేజ్ ఇన్‌కమ్ ఎంత? అండ్ హై స్కూల్స్‌లో నీకు యావరేజ్ ఇన్‌కమ్ ఎంత? లేకపోతే అలాగా అంటే ఒక గ్రూప్ ఆధారంగా ఎస్‌క్యూఎల్‌లో మాట్లాడితే ఒక గ్రూప్ ఆధారంగా నీకు యావరేజ్ ఎంత? మినిమమ్ ఎంత? మాక్సిమమ్ ఎంత? సమ్ ఎంత? ఇవన్నీ నీకు తెలియట్లేదు. అర్థమవుతుందా? జస్ట్ నీకు ఈ పర్టిక్యులర్ ఇక్కడున్న ట్రాన్స్‌ఫర్మేషన్స్ వాడేసి నువ్వు
మినిమమ్ మాక్సిమం యాడ్ కాలమ్ వాడేసి మినిమమ్ మాక్సిమం రాసేసిన, ట్రాన్స్‌ఫర్మేషన్స్ వాడేసి మినిమమ్ మాక్సిమం రాసేసిన స్టాటిస్టిక్స్‌లో నీకేం తెలుస్తుంది? జస్ట్ ఆ టోటల్ కాలమ్ బేసిస్ మీద నీకు తెలుస్తుంది. అంతేకాని ఒక గ్రూప్ బై జరగట్లేదు. అంటే ఒక ఫిల్టర్ బేసిస్ మీద జరగట్లేదు. ఒక బ్యాచిలర్ అన్న ఫిల్టర్ బేసిస్ మీద జరగట్లేదు. ఒక పార్షియల్ కాలేజ్ అన్న ఫిల్టర్ బేసిస్ మీద జరగట్లేదు. ఓకేనా? సో, సేమ్ అలాగే దీనికోసమే మెజర్స్ తీసుకొచ్చారన్నమాట. నేను క్లియర్‌గా మాట్లాడాలంటే మీకు ఒకసారి ఒక మెజర్ క్రియేట్ చేసి చూపిస్తాను. దాన్ని బట్టి మీకు మాట్లాడితే అర్థమవుతది. ఓకే. సో, మెజర్ క్రియేట్ చేయాలన్నా సేమ్ పద్ధతి అన్నమాట. సో, నువ్వు ఐదర్ ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని ఒక టేబుల్ మీద మెజర్ క్రియేట్ చేయొచ్చు. న్యూ మెజర్ అని. లేదు అనంటే ఎక్కడొకక్కడ రాండమ్‌గా పైన కనిపిస్తది ఒక మెజర్ అని. దాని బేసిస్ మీద క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. సో, మనం ఫస్ట్ ఏదో ఒక టేబుల్‌లో క్రియేట్ చేద్దాం మెజర్ అన్న. సో, ఐ విల్ టేక్ థిస్ కస్టమర్ టేబుల్. సేల్స్ టేబుల్ సేల్స్ టేబుల్‌లో మనం ఒక మెజర్ క్రియేట్ చేద్దాం. న్యూ మెజర్. ఇంకోటి మాట్లాడాలి అంటే మీకు కాలిక్యులేటెడ్ కాలమ్ అన్నది టేబుల్‌లో పార్ట్ అయిపోతది. అంటే ఇలా పక్కన ఒక కాలమ్ వచ్చేస్తుంది. టేబుల్‌లో కలిసిపోతది. టేబుల్‌లో వాల్యూస్‌లో ఉండిపోతది. కాకపోతే మెజర్ అన్నది అలా నీకు టేబుల్స్‌లో వాల్యూస్‌లో ఉండిపోదు. మెజర్ ఈస్ సంథింగ్ లైక్ ఎ ఫార్ములా. ఒక ఫార్ములా క్రియేట్ చేసి పెట్టుకుంటావు నువ్వు. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్ లేకపోతే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇయన్నీ ఫార్ములాస్ కదా! సో, ఈ ఫార్ములాస్ అన్నవి ఎలా మారతా ఎలా యూజ్ చేసుకుంటారు జనాలు? ఆ ఎక్స్ ప్లేస్‌లో ఏదో ఒక వాల్యూ పెడతారు. లేదా ఏబీ ప్లేస్‌లో ఏవో వాల్యూస్ పెడతారు. దాన్ని బట్టి మీకు ఆటోమేటిక్‌గా వాల్యూ జనరేట్ అవుతది. సో, మెజర్ కూడా అంతే. ఫార్ములా అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. సో, నువ్వు ఫార్ములా మాత్రమే రాస్తావు. అంటే సపోజ్ ఆర్డర్ క్వాంటిటీ టోటల్ ఆర్డర్స్ అని దాని పేరు పెట్టుకుందాం. నేనేమనంటున్నానంటే సమ్ ఆఫ్ మనకేంటి ఆర్డర్ క్వాంటిటీ బేసిస్ మీద. అంటే ఇది ఏ టేబుల్‌లో ఉంది? సేల్స్ డేటా టేబుల్‌లో ఉంది. ఆర్డర్ క్వాంటిటీ. ఓకే. సో, ఇది ఒక ఫార్ములా రాసి పెట్టుకుంటున్నాను నేనంతే. ఎక్కడ అది మీకెక్కడ కనపడదు. ఓన్లీ జస్ట్ మెజర్ కింద మెజర్ అంటే మీకు పక్కన ఒక కాలిక్యులేటర్‌లో సింబల్ వస్తుంది చూడండి. సో, నేను ఆ ఫార్ములాని స్టోర్ చేసుకున్నాను నా టేబుల్‌లో జస్ట్ అది బ్యాక్ ఎండ్‌లో ఉంటది. కాకపోతే ఇలా మీకు ఇక్కడ కనిపించదు. ఇప్పుడు సేల్స్ టేబుల్ ఓపెన్ చేశాననుకోండి. ఇది సేల్స్ టేబులేనా? యాహ్! సేల్స్ టేబుల్ ఇది. సో, సేల్స్ టేబుల్ నీకెక్కడైనా ఆ కాలమ్ కనిపిస్తుందా? మనకి మెజర్ ఏదైతే క్రియేట్ చేసామో టోటల్ ఆర్డర్స్ ఉన్న మెజర్ కనిపిస్తుందా? కనిపించదు. ఇది ఎందుకంటే ఫార్ములా. మీకు కాలిక్యులేటెడ్ కాలమ్స్ అయితే ఇక్కడ టేబుల్‌లో పార్ట్ అయిపోయి ఉంటాయి. మెజర్ అయితే అలా ఉండదు. సో, మెజర్ ఎక్కడ చూస్తావు అనంటే సో, సపోజ్ ఒక పర్టిక్యులర్ మనం చార్ట్ తీసుకుందాం. ఓకే. సో, మనకి ఇది తీసుకుందామా? కొత్తగా ఉంది. సో, ఈ చార్ట్ తీసుకున్నా. తీసుకొని మనకి ఏది క్రియేట్ చేసిన మెజర్ ఏది? సో, సేల్స్ టేబుల్‌లో ఉంది కదా! సేల్స్‌లో టోటల్ ఆర్డర్స్. సో, టోటల్ ఆర్డర్స్ అనేది వాల్యూస్‌లోకి తీసుకొచ్చాను. మనం ఇప్పుడు జెండర్ బేసిస్ మీద దీన్ని బ్రేక్ చేసామనుకో సపోజ్ అక్కడ దాకా వద్దు కన్‌ఫ్యూజ్ అయిపోతారు. సో, మనం ఆహ్, ప్రొడక్ట్ కీ, ప్రొడక్ట్ కీ బేసిస్ మీద మనం బ్రేక్ చేసామనుకోండి. అంటే ఒక్కొక్క ప్రొడక్ట్ బేసిస్ మీద ఇది బ్రేక్ అయిందన్నమాట. టోటల్ క్వాంటిటీ అన్నది కాలిక్యులేట్ అవుతుందన్నమాట. అంటే ప్రొడక్ట్ 477 అన్నది నీకెంత సేల్ అయింది? ఇది ప్రొడక్ట్ 477 కలర్ తెలుస్తుంది గదా! సో, టోటల్ ఆర్డర్స్ ఎన్ని? 7967 అంటే ఇందాకటి దాకా నేను మీకు చెప్తున్న సమ్మేషన్ అన్న మెజర్ మామూలుగా ఏం ఏం మాట్లాడాము? సమ్ అన్నది నీకెలా పనిచేస్తుందని జెప్పాను ఇందాక మీకు చూపిస్తుంటే. సమ్ అన్నది మనకి ఎందుకు పని చేయట్లేదు. మొత్తం డేటా అన్నది కన్సైజ్ చేసేసి ఒక సింగిల్ వాల్యూ తీసుకొచ్చేస్తుంది. అంటే ఈ టోటల్ యాన్యువల్ ఇన్‌కమ్ అన్నది అది కంప్లీట్ చేసేస్తుంది. అర్థమవుతుందా? సమ్ అన్నది మొత్తం టోటల్ యాన్యువల్ ఇన్‌కమ్‌ని సమ్మేషన్ చేసేస్తుంది. దేనికి గ్రూప్ బై చేయడానికి పని చేయట్లే. అంటే బ్యాచిలర్స్ ఎంత సమ్ చేస్తున్నారు. పార్షియల్ కాలేజ్‌లో ఉన్నవాళ్ళు ఎంత సమ్ యాన్యువల్ ఇన్‌కమ్ ఉంది అన్నది తెలియట్లేదు. సేమ్ అలాగే సేల్స్ డేటాకొస్తే ఒక ప్రొడక్ట్‌కి అన్నది ఎంత ఆర్డర్ జరిగింది. సపోజ్ మనం ఇందాక ఏ ప్రొడక్ట్ చూస్తున్నాం ఇక్కడ? 477 ప్రొడక్ట్‌కి కదా! సో, 477 అన్న ప్రొడక్ట్‌కి ఇప్పుడు నేను చాలా క్లియర్‌గా మాట్లాడుతున్నాను. సో, 477 అన్న ప్రొడక్ట్‌కి ఎంత టోటల్ జరిగింది అంటే నాకు నువ్వు ఇక్కడ చూసి చెప్పగలవా? ఇలా చూసి చెప్పగలవా? జస్ట్ ఏం చేస్తావు మహా అయితే ఇది నొక్కి సమ్ అంటావు. ప్రొడక్ట్ కీలో కాదు సారీ. దాని పేరేంటి? ఆర్డర్ క్వాంటిటీ మీద సమ్ అంటావు. ఎందుకంటే నీకు నేను టోటల్ ఆర్డర్స్ ఎంత జరిగినాయి ప్రొడక్ట్ బేసిస్ మీద అని అడిగాను. అవునా? సో, అప్పుడు ఏం చేస్తావు నువ్వు మహా అయితే? నేను అడిగిన ప్రొడక్ట్ కీ వచ్చేసి 470 477 477 సో, 477 ఇక్కడ ఫిల్టర్ చేసుకొని దాన్ని ఒక్కదాన్నే సెలెక్ట్ చేసి అది ఫిల్టర్ అయ్యాక ఈ అన్నిట్ల మీద నొక్కి నువ్వు స్టాటిస్టిక్స్‌లోకెళ్ళి టోటల్ సమ్ అంటే 7967 ఈ ప్రొడక్ట్‌కి అన్నది టోటల్ ఆర్డర్స్ క్వాంటిటీ అని చెప్తావు. మళ్ళీ నేను వెంటనే నాకు ఈ ప్రొడక్ట్ కాదు. నాకు వేరే ప్రొడక్ట్ ఏముంది? 480 ఉంది. సో, 480 అన్న ప్రొడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేనేం అడుగుతానంటే, 480 అన్న ప్రొడక్ట్ నాకు చెప్పు బాబు ఎన్ని సోల్డ్ అయినాయి? 480 మళ్ళీ ఏం చేస్తావు సేమ్ ఇలా నొక్కుతావు. 480కొస్తావు. ఇలా పెడతావు. ఆపేసి 480కి ఫిల్టర్ అయ్యాక మళ్ళీ టోటల్ క్వాంటిటీ అంటావు. అంతే కదా నువ్వు చేసేది. సో, ఒక్కొక్క దానికి ఒక్కొక్కసారి
నువ్విలా చేసుకుంటూ వెళ్తావనమాట. అదే నేనేం చెప్తున్నానంటే ఒక మెజర్ క్రియేట్ చేసామను అనంటే, ఈ పర్టిక్యులర్ పైనున్న టూల్ వాడకుండా ఓకే. సో, మెజర్ ఏం చేస్తావు? సమ్మేషన్ ఈ టోటల్ ఆర్డర్ క్వాంటిటీ మీద సమ్మేషన్ అని మెజర్ క్రియేట్ చేస్తావు. ఒక ఫార్ములా క్రియేట్ చేసావు. సో, ఆ ఫార్ములాని నువ్వు ఒక విజువల్‌లోకి పట్టుకెళ్ళి పెట్టాక, ఆ విజువల్ అన్నది మనకి ఫ్లిప్ చేస్తుందనమాట. గ్రూపింగ్ చేస్తుంది. అర్థమవుతుందా? గ్రూపింగ్ పాస్ చేస్తుంది. అంటే ఒక 400 ఆ గ్రూపింగ్ ఎలా పాస్ చేస్తున్నావు? ప్రొడక్ట్ కీ బేసిస్ మీద పాస్ చేస్తున్నావు. అదే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ప్రొడక్ట్ కీ కాదు. సపోజ్ జెండర్ బేసిస్ మీద పాస్ చేసావు. సో, మేల్ అన్న వాళ్ళు ఎన్ని ఆర్డర్స్ చేస్తున్నారు? ఫీమేల్ అన్న వాళ్ళు ఎన్ని ఆర్డర్స్ చేస్తున్నారు? అలాగే ఇంకా బ్లాంక్ వాల్యూస్ కొన్నున్నాయి జెండర్స్‌లో. సో, వాళ్ళు ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నారు టోటల్ ఆర్డర్ క్వాంటిటీ. సో, ఇవన్నీ ఒకటే ఫార్ములా నీకు మల్టిపుల్ ఆహ్, ఫిల్టర్స్ పెడుతున్నావనమాట. అంటే బేస్డ్ ఆన్ జెండర్ ఫిల్టరా? లేకపోతే ప్రొడక్ట్ కేటగరీ ఫిల్టరా? లేకపోతే ఆక్యుపేషన్ ఫిల్టరా? అర్థమవుతుందా? సో, ఆక్యుపేషన్ ఫిల్టర్ ఇది మార్చేసి ఇది పెట్టాను. సో, ఆక్యుపేషన్. ప్రొఫెషనల్స్ ఎంత పేస్ట్ చేస్తున్నారు ఆర్డర్స్? 26,000 ఆర్డర్స్ ప్రొఫెషనల్సే పేస్ట్ చేశారు. స్కిల్డ్ మాన్యుయల్స్ ఎంత ప్లేస్ చేశారు? 19,000. సో, ఇయన్నీ నీకు ఆటోమేటిక్‌గా ఒక చిన్న ఫార్ములా రాయడం వల్ల జరుగుతుందన్నమాట ఈ ఫిల్టరింగ్ అన్నది. సో, మెజర్స్ అనేవి ఫిల్టర్ బేసిస్ మీద. నేను మాట్లాడాను ఆల్రెడీ. మెజర్స్ గురించి ఎలా మాట్లాడాననంటే, ఇండైరెక్ట్‌గా మాట్లాడాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా మాట్లాడానంటే, ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను. మ్యాట్రిక్స్ తీసుకొని మీకు ఒక ఆర్డర్ క్వాంటిటీని ఇక్కడ పెట్టాను వాల్యూస్‌లో. నెక్స్ట్ మా ఇయర్ పెట్టాను. ఇలా మాట్లాడాను నేను మీకు మెజర్స్. ఇక్కడ కూడా చూడండి 2020లో గ్రూపింగ్ చేస్తే టోటల్ ఆర్డర్ క్వాంటిటీ ఎంత? 2021 టోటల్ ఆర్డర్ క్వాంటిటీ ఎంత? 2022 టోటల్ ఆర్డర్ క్వాంటిటీ ఎంత? సో, సేమ్ అలాగే ఈరోజు నేనేం చేశానంటే సెపరేట్‌గా మెజర్ క్రియేట్ చేశాను మీకోసం. అంటే ఇది కూడా మెజర్ లాగా యాక్ట్ చేస్తుంది. అది యాక్చువల్లీ మెజర్ కాదు నేను తీసుకొచ్చి పెట్టింది. మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే నేను తీసుకొచ్చి పెట్టింది ఒక కాలమ్. ఆర్డర్ క్వాంటిటీ అన్న కాలమ్. పక్కన మీకు హోవర్ అవుతుంది చూడండి బయటికి. ఇదిగోండి ఇక్కడ వస్తుంది చూడండి బయటికి. నేను హోవర్ చేస్తుంటే. ఇదిగోండి మళ్ళీ పెట్టాను. అదేంటి సేల్స్ డేటాలో టేబుల్‌లో ఉన్న ఆర్డర్ క్వాంటిటీ అన్న కాలమ్‌ని తీసుకొచ్చి నేను మాట్రిక్స్ విజువల్‌లో వాల్యూస్‌లో ప్లేస్ చేస్తే అదేమవుతుంది? ఇండైరెక్ట్‌గా ఒక సమ్మేషన్ అన్నది ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి నేను జస్ట్ తీసుకొచ్చి ప్లేస్ చేస్తుంది ఏంటి అనంటే ఆర్డర్ క్వాంటిటీ అన్న కాలమ్‌ని పెడుతున్నాను. అది ఆటోమేటిక్‌గా ఎలా మారుతుంది? సమ్ ఆఫ్ ఆర్డర్ క్వాంటిటీ అంటే ఒక మెజర్ అన్నది ఆటోమేటిక్‌గా కాలిక్యులేట్ అవుతుంది. మెజర్ అంటే ఏం చెప్పాను? ఒక మినిమమ్ కానీ, మాక్సిమం కానీ ఒక అగ్రిగేషన్ జరగడమే మెజర్ అని చెప్పాను. కదా! ఒక అగ్రిగేషన్‌తో ఒక ఫార్ములాని క్రియేట్ చేయడమే మెజర్ అని చెప్పాను. కదా! సో, అది ఇండైరెక్ట్‌గా ఇంప్లిసిట్‌గా ఒక మెజర్ క్రియేట్ అవుతుంది. దాన్నేమంటారంటే ఇంప్లిసిట్ మెజర్స్ అనంటారు. అంటే పవర్ బిఐ దానంతట అది న్యూమరికల్ కాలమ్స్ అంటే నంబర్ బేసిస్ కాలమ్స్‌కి. అంటే ఇప్పుడు ఆర్డర్ క్వాంటిటీ అన్నది నంబర్ బేసిస్ కాలమ్. అలాగే ఆర్డర్ లైన్ ఐటెమ్ అన్నది 1, 2, 3 న్యూమరికల్ కాలమ్. టోటల్ చిల్డ్రన్ అన్నది న్యూమరికల్ కాలమ్. ఇయర్ అన్నది న్యూమరికల్, మంత్ అన్నది ఇయన్నిట్లికి ఏం జరుగుతుందంటే పక్కన సిగ్మా వస్తుంది. మీరు నంబర్ కాలమ్ ఎప్పుడైతే పెడతారో అయన్నీ ఆటోమేటిక్‌గా పవర్ బిఐ అనేది నువ్వు వాల్యూస్‌లోకి తీసుకొస్తుంటే దానికి చూపిచ్చేస్తుందన్నమాట నీకు. ఓకే. నేను ఆటోమేటిక్‌గా ఇది నంబర్ కాబట్టి దాని మీద నువ్వేమన్నా కాలిక్యులేషన్స్ చేసుకోబోతావు అని నేను అస్యూమ్ చేసుకొని మేబీ సమ్ చేయబోతావు. మేబీ యావరేజ్ చేయబోతావు అని అస్యూమ్ చేసుకొని నేను ఆటోమేటిక్‌గా డిఫాల్ట్‌గా సమ్ అని పెట్టేసి నీకొక మెజర్ అనేది క్రియేట్ చేసి ఇచ్చాను అని అంటుంది. కాకపోతే నేను సెపరేట్‌గా ఇంకో మెజర్ చేసుకున్నాను. సేమ్ అదే టోటల్ ఆర్డర్ క్వాంటిటీయే సమ్మేషన్‌తోనే ఒక మెజర్ నేను క్రియేట్ చేసుకున్నాను. దానికి దీనికి ఏమైనా తేడా ఉందా? నేను 2 తీసుకొచ్చి పెట్టాను. టోటల్ ఆర్డర్స్ నేను క్రియేట్ చేసిన ఎక్స్‌ప్లిసిట్ మెజర్. అంటే అదే కాలమ్ మీద ఆర్డర్ క్వాంటిటీ కాలమ్ మీదే నేను సమ్ ఆఫ్ ఆర్డర్ క్వాంటిటీ అని పెట్టాను. సో, దానికి దీనికి డిఫరెన్స్ ఏం లేదు. ఇది ఇంప్లిసిట్ మెజర్. ఏదైతే పవర్ బిఐ ఆటోమేటిక్‌గా క్రియేట్ చేసి ఇచ్చిందో అది ఇంప్లిసిట్ మెజర్. ఇది నేను క్రియేట్ చేసిన ఎక్స్‌ప్లిసిట్ మెజర్. రెండిట్లికి డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. జస్ట్ ఇదేమి హెల్ప్ అయితది అనంటే ఇన్ ఫ్యూచర్ నువ్వు ఇంకా చాలా కాంప్లెక్స్ మెజర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టోటల్ ఆర్డర్స్ కాలిక్యులేట్ చేశాను నేను. సేమ్ అలాగే టోటల్ రిటర్న్స్ అని ఇంకో మెజర్ కాలిక్యులేట్ చేస్తాను. ఓకే. సో, టోటల్ రిటర్న్స్‌కి, టోటల్ ఆహ్, సేల్స్‌కి మధ్యన డిఫరెన్స్. అంటే టోటల్ ఆర్డర్స్‌కి, టోటల్ సేల్స్‌కి మధ్యన నాకు డిఫరెన్స్ కావాలి. ఓకే. సో, అలా అప్పుడేం జేస్తాను, టోటల్ సేల్స్ మైనస్ టోటల్ రిటర్న్స్ ఈ రెండిట్ల మధ్యన అంటే టోటల్ ఆర్డర్స్ మైనస్ టోటల్ రిటర్న్స్ ఈ రెండిట్ల మధ్యన డిఫరెన్స్ కాలిక్యులేట్ చేయడానికి నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన మెజర్స్ ఉన్నాయి చూసారా? ఇప్పుడు నేను క్రియేట్ చేశాను. టోటల్ ఆర్డర్స్ అన్న మెజర్ ఒకటుంది. అలాగే టోటల్ రిటర్న్స్ అన్న మెజర్ ఇంకోటి క్రియేట్ చేశాను. ఆ రెండిటిని డైరెక్ట్‌గా యూజ్ చేసుకొని ఇంకొక మెయిన్ ఫార్ములా క్రియేట్ చేసుకుంటానన్నమాట. థర్డ్ మెజర్. అలాగ నేను ఒక మెజర్‌లో ఇంకొన్ని మెజర్స్ పెట్టుకొని నేను క్రియేట్ చేసుకోవడానికి ఉంటది. ఎక్స్‌ప్లిసిట్‌గా మెజర్స్ క్రియేట్ చేస్తే. అదే ఇంప్లిసిట్‌గా మెజర్స్ అదిచ్చిన మెజర్స్ నేను వాడుకుంటున్నాననుకోండి. ఇది నేను ఫర్దర్‌గా ఇంకొక మెజర్‌లో కాంప్లెక్స్‌గా పెట్టుకోవడానికి మీకు హెల్ప్ అవ్వదు అనమాట. ఎందుకంటే ఇది సేవ్ అవ్వట్లేదు కదా! ఒక కొత్త నేమ్‌తో. నేనైతే ఒక కొత్త నేమ్‌తో సేవ్ చేసుకుంటున్నాను టోటల్ ఆర్డర్స్‌తో అని. టోటల్ ఆర్డర్స్ అన్న నేమ్‌తో.
సో, అందుకని ఇంప్లిసిట్ మెజర్స్ కంటే ఎక్స్‌ప్లిసిట్ మెజర్స్‌ని ఫాలో అవుతూ వెళ్ళడం మీకు ఫర్దర్ డౌన్ ద రోడ్ హెల్ప్ అవుతది అని చెప్పారన్నమాట. సో, దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే గైస్. రేపొద్దున్న దీని గురించి ఇంకా మాట్లాడతాను. ఎవరికైతే ఇంకా కన్‌ఫ్యూజన్‌గా ఉందో జస్ట్ మీరు ఆన్ ద రోడ్ మనం వెళ్తున్న కొద్దీ మీకు ఇది అలవాటయిపోతది. జస్ట్ ఏం అర్థం చేసుకుంటారంటే మెజర్స్ అన్నది మీకు అగ్రిగేషన్స్ కోసం వాడతాము. కాలిక్యులేటెడ్ కాలమ్స్ అన్నది ప్రతి కాలమ్‌కి ఒక వాల్యూ ఇవ్వడానికి వాడతాము. ఓకే. సేమ్ లైక్ మన కండిషనల్ ఫార్మాటింగ్. ఓకే. సేమ్ లైక్ మన కండిషనల్ ఫార్మాటింగ్, పవర్ క్వెరీ ఎడిటర్. మెజర్స్ అన్నది మనకి అగ్రిగేషన్స్ కోసం వాడతాం. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. రో బేస్డ్ కాంటాక్స్ట్ ఎవరు వాడతారు అనంటే కాలిక్యులేటెడ్ కాలమ్స్. ఫిల్టర్ బేసిస్ కాంటాక్స్ట్ ఎవరు వాడతారు అనంటే మెజర్స్. ఓకే. సో, కాలిక్యులేటెడ్ కాలమ్స్ విల్ బి పార్ట్ ఆఫ్ టేబుల్ డేటా. మెజర్స్ అన్నది జస్ట్ ఒక ఫార్ములా. అది టేబుల్ డేటాలో ఉండదు. ఎప్పుడైతే మనం ఒక విజువల్‌లో తీసుకొచ్చి మెజర్‌ని అప్లై చేస్తామో, అప్పుడే అది కాలిక్యులేషన్ అన్నది జరుగుతది. ఓకే. ఫార్ములా అన్నది రన్ అవుతది. ఏ ఫార్ములా అయితే నువ్వు క్రియేట్ చేసి పెట్టుకున్నావో, ఆ ఫార్ములా అన్నది నువ్వు పాస్ చేయబోతున్న ఫిల్టర్ బేసిస్ మీద రన్ అవుతది. ఓకే. సో, జస్ట్ చిన్నది మాట్లాడతాను. ఇక్కడ నేను ఇది తీసేసాననుకోండి. సపోజ్ ఇయర్ అన్న ఫిల్టర్ తీసేసాననుకోండి. ఇది కూడా తీసేసాను. నేను క్రియేట్ చేసిన మెజర్ ఇదే. సో, అప్పటిదాకా మెజర్‌కి ఎటువంటి వాల్యూ లేదు. నేను ఎప్పుడైతే తీసుకొచ్చి ఒక విజువల్‌లో యాడ్ చేశానో, అప్పుడే ఫార్ములా అన్నది రన్ అయింది. ఫార్ములా రన్ అయ్యి టోటల్ ఆర్డర్స్ అన్నది కౌంట్ చేసుకుంది. ఎప్పుడైతే నేను ఫర్దర్‌గా ఒక పర్టిక్యులర్ ఫిల్టర్ అన్నది తీసుకొచ్చి వదిలానో, మ్యారీడ్ అన్న వాళ్ళు ఎన్ని ఆర్డర్స్ పెట్టారు అని ఒక ఫిల్టర్ పాస్ అయింది. నెక్స్ట్ సింగిల్ అన్న వాళ్ళు ఎన్ని ఆర్డర్స్ పెట్టారన్నది ఇంకొక ఫిల్టర్ పాస్ అయ్యి, మనకి ఆ పర్టిక్యులర్ ఫిల్టర్ బేసిస్ మీద సమ్మేషన్ అన్నది జరిగింది. సో, ఇది మెజర్స్ అన్నది. సో, మెజర్ ఈస్ ఎ ఫార్ములా. దాని టాప్ ఆఫ్ దట్ నువ్వు ఎన్ని ఫిల్టర్స్ పాస్ చేస్తే, ఆ ఫిల్టర్స్ బేసిస్ మీద అది ఆ ఫార్ములాని బ్రేక్ చేసుకుంటూ, సమ్మేషన్ చేసుకుంటూ, లేకపోతే యావరేజ్ చేసుకుంటూ, నువ్వు ఫార్ములా ఎలా రాస్తావు అన్న దాని బేసిస్ మీద వర్క్ అవుతది. ఇలా ఉంది కదా మన మోడల్. సో, నేను ఇందాక చెప్తున్న మెజర్ ఆహ్, ఇది మ్యారిచువల్ స్టేటస్ అంటే మ్యారేజ్. మ్యారేజ్ అన్నది ఏ ఫీల్డ్‌లో ఉన్నది? మ్యారిచువల్ స్టేటస్ అన్నది మన కస్టమర్ లుకప్‌లో ఉంది. టోటల్ ఆర్డర్స్ అన్నది ఏ ఫీల్డ్‌లో ఉంది? ఏ టేబుల్‌లో ఉంది? సేల్స్ టేబుల్‌లో ఉంది. సో, ఫిల్టర్ అన్నది ఎలా పాస్ అవుతుంది? ఒక టేబుల్ నుంచి ఒక టేబుల్‌కి. అసలు వన్స్ మెజర్ అన్నది క్రియేట్ అయ్యాక దాని ఎగ్జిక్యూషన్ ఎలా ఉండబోతుంది? విజువల్‌లోకి తీసుకొచ్చాక అని మాట్లాడతానన్నమాట ఒకసారి. సో, ఏంటి అనంటే సో, ఇది గుర్తుపెట్టుకోండి. కస్టమర్ లుకప్ నుంచి ఫ్లో ఎలా ఉంది? ఫిల్టర్ అన్నది మ్యారిచువల్ స్టేటస్ అన్నది కిందకి ఇలా సేల్స్ డేటాకి వెళ్తుందన్నమాట. అంటే ఫిల్టర్ అన్నది ఇక్కడి నుంచి ఇక్కడికి పాస్ అయ్యే ఛాన్స్ ఉంది. నువ్వు గీసిన డేటా మోడల్ వల్ల. కిందకి పాస్ అయ్యే ఛాన్స్. సో, కిందకి అంటే సేల్స్ డేటాలోకి ఎళ్తుంది ఆ ఫిల్టర్ అన్నది. ఏ ఫిల్టర్? మ్యారిచువల్ స్టేటస్. మ్యారిచువల్ స్టేటస్ ఏంటి? ఐదర్ మ్యారీడా? సింగిలా? అన్నది కదా! సో, అక్కడికి పాస్ అయ్యాక అక్కడ మనకున్న టోటల్స్ ఆర్డర్స్ అన్న మెజర్ అనేది కాలిక్యులేట్ అవుతుంది. అదొకసారి మీకు చిన్న విజువల్‌గా కాకుండా ఒకసారి పెన్ అండ్ పేపర్ మీద వేసి చూపిస్తాను. ఎలా ఉందో చూడండి. మీరు చూస్తుంటే ఇది మన విజువల్, మ్యాట్రిక్స్ విజువల్. సో, దీంట్లో మన మెజర్ ఇది టోటల్ ఆర్డర్స్ అన్నది. బ్యాక్ ఎండ్‌లో ఈ మెజర్ అనేది ఎలా క్రియేట్ అయింది? సమ్ ఆఫ్ మన మన సేల్స్ టేబుల్‌లో ఆర్డర్ క్వాంటిటీ అన్న ఫీల్డ్ బేసిస్ మీద క్రియేట్ అయింది మెజర్. సో, ఇది ఎలా కాలిక్యులేట్ అవుతది? ఇలా డ్రాగ్ చేసిన తర్వాత మన మెజర్‌ని తీసుకొచ్చి ఈ విజువల్‌లోకి డ్రాగ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి రోస్‌లో మన మ్యారిచువల్ స్టేటస్ అన్న ఫీల్డ్ తీసుకొచ్చాక కస్టమర్ లుకప్ ఇది. ఇది మోడల్ వ్యూలో అనమాట. కస్టమర్ లుకప్ ఇది మన ఆహ్, సేల్స్ టేబుల్. సో, ఒకసారి ఇలా పెట్టిన తర్వాత ఏమవుతది అనంటే అప్పుడే కాలిక్యులేట్ అవ్వదు టోటల్ అన్నది సమ్. సో, ఫస్ట్ ఫిల్టర్ తీసుకుంటది. సో, ఫిల్టర్ ఏంటి? ఎమ్ అంటే మ్యారిచువల్ స్టేటస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎమ్. సో, ఈ టేబుల్‌లో ఫస్ట్ మ్యారిచువల్ స్టేటస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎమ్ అని ఉన్న రికార్డ్స్ అన్నీ ఫిల్టర్ అయిపోతాయి. ఫిల్టర్ సింబల్ ఏస్తున్నాను ఇక్కడ. ఓకే. సో, మ్యారిచువల్ స్టేటస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎమ్ అని ఉన్న ఫిల్టర్ అన్నీ తీసుకొని, ఆ ఫిల్టర్ అన్నది కిందకి పాస్ అవుతది. ఈ యారో ఇలా లేకపోతే నేను మీకు మోడలింగ్‌లో కూడా చెప్తున్నప్పుడు మీకు పైకెట్టారంటే యారో మీకు ఇబ్బంది అయిపోతది. ఫిల్టర్ కాంటెక్స్ట్ అన్నది కిందకి పాస్ అవ్వదు. అప్పుడు మీకు రిజల్ట్ రాదు అని చెప్తూ వచ్చాను. మీకు సరిగ్గా మీకు గుర్తున్నదో లేదో కానీ. సో, ఇలా కిందకుంది కాబట్టి ఈ ఫిల్టర్ అన్నది ఎమ్ అన్న ఫిల్టర్ రికార్డ్స్ అన్నీ ఫిల్టర్ అంటే ఆ సెట్ ఆఫ్ రికార్డ్స్ అన్ని ఈ టేబుల్‌లో మ్యారిచువల్ స్టేటస్ ఈక్వల్స్ టు ఎమ్ ఉన్న రికార్డ్స్ అన్నీ ఇలా కిందకొచ్చి అప్పుడు ఈ సేల్స్ టేబుల్‌లో ఏమవుతది? మనకి టోటల్ ఆర్డర్ అంటే ఈ మెజర్ ఎగ్జిక్యూట్ అవ్వాలి ఇప్పుడు. ఓకే. సో, ఈ రికార్డ్స్ అన్ని ఇక్కడికొచ్చాక ఈ మెజర్ ఇప్పుడు మనకి ఎగ్జిక్యూట్ అయితది ఏంటంటే సమ్ ఆఫ్ ఆ టేబుల్‌లోనే ఉన్న ఆర్డర్ క్వాంటిటీ అన్న కాలమ్. ఏ రికార్డ్స్ అయితే కింద వరకు వచ్చినాయో ఆ రికార్డ్స్‌కి మాత్రమే. అర్థమైందా? సో, ఫిల్టర్ అన్నది పైనుంచి కిందకి పాస్ అవుతుంది. ఈ ఈ ఈ కాంటెక్స్ట్ ఫిల్టర్ ఫ్లో అన్నది ఇంపార్టెంట్ అనమాట. దీన్ని చెప్పడం గురించే నేను ఏసాననమాట ఈ బొమ్మ. ఓకే. సో, మళ్ళీ మాట్లాడతాను క్లారిటీగా వినండి. ఇక్కడ మ్యారిచువల్ స్టేటస్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యారీడ్ అని ఉన్నది రికార్డ్స్ ఫిల్టర్ అయిపోతాయి ఇక్కడ ఫస్ట్. ఈ టేబుల్‌లో ఫిల్టర్ అయిపోతాయి. ఫిల్టర్ అయిపోయి మ్యారిచువల్ స్టేటస్ ఈక్వల్స్ టు మ్యారీడ్ అనేది తీసుకొని ఆ పర్టిక్యులర్ రికార్డ్స్ మాత్రంకే మనకి ప్రైమరీ కీస్ ఉంటాయి చూసారా? అంటే మీకు కస్టమర్ కీస్. సో, ఏ కస్టమర్ ఉన్నవాడు మ్యారీడ్, ఏ కస్టమర్ ఉన్నవాడు మ్యారీడ్ అలా అయి మాత్రమే ఉంటాయి. మిగతాయన్ని ఫిల్టర్ అయిపోతాయి. పక్కకు పెట్టేసుకుంటది. సో, ఆ రికార్డ్స్‌ని కిందకి ఇట్లా డౌన్ స్ట్రీమ్ ఇలా పంపిస్తదనమాట ఈ టేబుల్‌కి. ఓకే. అప్పుడు మ్యాచ్ జరుగుతది. ఓకే. మనకి ఈ 2 టేబుల్స్ దేని మీద జాయిన్ అవుతున్నాయి? కస్టమర్ కీ మీద జాయిన్ అవుతున్నాయి. సో, ఇక్కడ నుంచి ఫిల్టర్ అయిపోయి వస్తున్న రికార్డ్స్‌లో ఏ రికార్డ్స్‌తో అయితే ఇక్కడ కస్టమర్ కీ కూడా మ్యాచ్ అవుతుందో ఆ రెండిట్లికి కామన్ తీసుకొని అప్పుడు
మనకి ఫర్దర్ డేటా అన్నది ఇక్కడ ఉంటుందన్నమాట ఇప్పుడు. ఓకే. ఆ ఫర్దర్ డేటా ఇక్కడ ఉన్నాక మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటి? మెజర్ రన్ అవ్వడం. సో మెజర్ రన్ అవ్వడం అని ఎందుకు అంటున్నానంటే నెక్స్ట్ స్టెప్ మన మన రిపోర్ట్ వ్యూలోకి వెళ్తే ఫిల్టర్ అన్నది వచ్చేసింది. ఫిల్టర్ వచ్చేసింది. వచ్చేసాక నెక్స్ట్ ఏం జరగాలి ఇంకా ఫైనల్‌గా టోటల్ ఆర్డర్స్ అన్న మెజర్ రన్ అవ్వడమే ఖాళీ ఉంది. బాకీ ఉంది. సో టోటల్ ఆర్డర్స్ అన్న మెజర్ అంటే ఏం చేయాలి అసలు ఆ మెజర్? సమ్ ఆఫ్ మన మన బ్యాక్ ఎండ్‌లో ఆ మెజర్ ఫార్ములా తీసుకొస్తదనమాట. మెజర్ ఫార్ములా ఏంటి? మనం ఇదనమాట మన టోటల్ ఆర్డర్స్ మెజర్ సమ్ ఆఫ్ ఆ సేల్స్ డేటా టేబుల్‌లో ఆర్డర్ క్వాంటిటీ. సో ఇప్పుడు మనకేమవుతుంది? ఈ ఈ కిందకి సేల్స్ డేటా టేబుల్‌లో ఆర్డర్ క్వాంటిటీ కూడా ఇక్కడే ఉంది. సో ఏ రికార్డ్స్ అయితే కిందకి ఇప్పుడు ఫిల్టర్ అయిపోయి వచ్చాయో ఆ రికార్డ్స్ మీద ఆర్డర్ క్వాంటిటీకి సమ్ జరిగి ఆ ఆర్డర్ క్వాంటిటీ కాలమ్ మాత్రమే సమ్ జరిగి మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట రిపోర్ట్ వ్యూలో. అర్థమైందా? సో నెక్స్ట్ సేమ్ అలాగే నెక్స్ట్ ఫిల్టర్ కూడా పైనుంచి ఫిల్టరింగ్ జరుగుతుంది. ఇక్కడ నుంచి ఆ ఎస్ అన్న ఫిల్టరింగ్ జరుగుతుంది. మ్యారేచువల్ స్టేటస్ ఈక్వల్స్ టు సింగిల్. ఆ ఫిల్టరింగ్ జరిగి ఆ రికార్డ్స్ తీసుకుని ఆ రికార్డ్స్ని ఈ టేబుల్తో జాయిన్ చేసి కిందకి ఫ్లో అవుతుంది కాబట్టి ఫిల్టర్ కాంటెక్స్ట్ యారో మాత్రం చూసుకోవాలి. ఓకే. కిందకి ఫ్లో అయ్యాక ఆ ఫిల్టరింగ్ జాయినింగ్ జరిగాక అక్కడ వచ్చిన రికార్డ్స్కి మళ్ళీ మెజర్ క్యాలిక్యులేషన్ జరుగుతుంది. మనకి ఈ మెజర్ ఓకే ఈ ప్లేస్లో ఉన్న వాల్యూ క్యాలిక్యులేట్ అవ్వడానికి మెజర్ రన్ అవుతుంది మళ్ళీ. సో 37177 అన్న వాల్యూ ఇక్కడ మళ్ళీ ఫిట్ అవుతుంది. సేమ్ మళ్ళీ అలాగే ఇంకా ఏ ఫిల్టర్ లేదు ఇక్కడ. టోటల్ అంటే ఇంకా ఫిల్టర్ ఏం లేదు మొత్తం అన్ని రికార్డ్స్కి. సో ఈ ఈ టేబుల్కి మధ్య డైరెక్ట్ జాయిన్ ఇప్పుడు జాయిన్ అయ్యి ఏ కస్టమర్స్ అయితే ఉంటారో కామన్గా వాళ్ళకి సమ్మేషన్ జరుగుతుంది టోటల్ ఆర్డర్ క్వాంటిటీ. సో నేను అదే చెప్తూ వచ్చాను మీకు. ఈ రెండింటిని ఈ పైన మూడింటిని కలిపితే ఈ వాల్యూ అన్నట్టుగా అనుకోకండి. ఇది సెపరేట్గా ఏ ఫిల్టర్ లేకుండా వచ్చినప్పుడు వాల్యూ అని లాస్ట్ వాల్యూని కన్సిడర్ చేయండి 84,000 దాన్ని అని అనుకోండి. అంతేకాని 500 ప్లస్ 37,000 ప్లస్ అలా వేసుకోకండి 84,000 రావడానికి కారణం అని చెప్తున్నాను. ఓకే. సో ఇంకోటి దేని గురించి చెప్పాలి అంటే ఇప్పుడు క్విక్ మెజర్ అని ఒకటి ఉంది చూసారా? సో ఇది జస్ట్ ఒక నార్మల్ థింగ్ అనమాట. ఎలా అంటే మనం నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ గురించి మాట్లాడితే మనం నార్మల్‌గా ఇలా చెప్పొచ్చు. ఐ వాంట్ యావరేజ్ ఆఫ్ సమ్ ఎక్స్ కాలమ్ అన్నట్టుగానో లేకపోతే ఇంకా ఇంకా డీప్‌గా మనం నోటి మాట కింద చెప్పడానికి ఉంటది చూసారా? అంటే ఇంగ్లీష్‌లో మాట్లాడి దానికి చెప్పడానికి. సో అలా అలా చెప్పితే ఇది నీకు మెజర్ అన్నది ఆటోమేటిక్‌గా క్రియేట్ చేసి ఇస్తదనమాట. దానంతట అది. అంటే ఇప్పుడు మీకు ఏఐ ఎలాగా వచ్చిందో సో సిమిలర్‌లీ కొంచెం అలా అని చెప్పుకోవచ్చా అంటే కొద్దిగా నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ చేసుకొని సో అది మీకు మెజర్ అనేది క్రియేట్ చేసి ఆటోమేటిక్‌గా ఇస్తది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్. కాకపోతే దీన్ని అంతగా రిలే అవ్వకూడదు దీని మీద అని అంటారు. మేబీ యూ హావ్ టు క్రాస్ చెక్ వన్స్ ద మెజర్ ఈస్ ఆల్సో క్రియేటెడ్. బట్ లెర్నింగ్ పర్పస్ కోసం మీరు చేసుకోవచ్చనమాట ఇది. ఒక యావరేజ్ పర్ కేటగరీ అని కానీ, సో ఇలాంటివి మీరు సెలెక్ట్ చేసుకొని మీరు క్రియేట్ చేసుకోవచ్చు మెజర్. ఓకే. సో దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ సెషన్. గివ్ మీ థమ్స్ అప్ అండ్ ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ టుమారో. గుడ్ నైట్. బై.